అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ సీటును బుచ్చిబాబుకు కేటాయించడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. తనకు సీటు కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు సీట్లను ప్రకటించడంతో ఇప్పటివరకు నిరుత్సాహంగా ఉన్న కార్యకర్తలలో ఒక్కసారిగా ఉత్సాహం పొంగుకొచ్చిందని ఆయన అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున 94 సీట్లు ప్రకటించడం చాలా శుభచేసుకో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సీట్లు ప్రకటించడం జరిగింది. మరి మన పొత్తులో ధర్మంగా ఈ అడ్జస్ట్మెంట్ల వల్ల కొంత లేట్ అయింది. కేడర్లో చాలా నిరుత్సాహంగా ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఉండేది. దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఈ రోజు నుంచి జనసేన, టీడీపీ నాయకులందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. కాబట్టి మరి మన నియోజకవర్గం నుంచి నాకు తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఏ కార్యక్రమం పెట్టినా అత్యధికంగా మన సక్సెస్ చేయడం వల్ల నాకు ఈరోజు ఈ ప్రజాదరణ ఉండటం వల్ల ఈ సీటు దక్కిందని నేను భావించుకుంటూ మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేసుకున్నాం అందరికీ కూడా. మరి అదేవిధంగా మనం ఏదైతే మన లక్ష్యం ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుంది, దాన్ని అంతమొందించాలి, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి, మన భావితరాల భవిష్యత్తుని కాపాడాలి, మన రాష్ట్రాన్ని కాపాడాలని ఒక మంచి దృక్పథంతో వారిద్దరూ ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి మరి తప్పనిసరిగా మన జనసేన కుటుంబ సభ్యులందరినీ, నాయకులందరినీ కూడా కలుపుకుని మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మరి పార్టీల భేదం లేకుండా వాళ్ళు కూడా కలుపుకుని ఒకే మాట మీద